ఏంటి నూతన సంవత్సరంలో కూడా నిర్ణయాలు తీసుకున్న బ్రతకలేమంటే నీకు నువ్వుగా ఎవ్వరు ఎప్పటికీ బ్రతకలేరు. ఎందుకంటే మన మార్గాలు చెడిపోయాయి, మన మాటలు చెడిపోయాయి. ఈ రోజు ఎంతగా చెడిపోయి అంటే యవనస్తులు మరి ముఖ్యంగా ఎంతలా మాట చెడిపోయిందంటే, ఒక మాట మాట్లాడాలంటే పైన ఒక బూతు కింద ఒక బూతు లేకపోతే వాడికి మాటలు రావు. ఈరోజు పైన కింద బూతులు లేకపోతే మాటలు మాట్లాడలేరు. ఈరోజు ఎంతగా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మొబైల్ మనం చూడకుండా వారి మనస్సులను నిష్టపరుచుకోలేని దినాలు ఇవి. ఇక్కడికి వచ్చి ఎంత బాగా ఉన్నా బయటికి వెళ్ళగానే బీర్లు తాగారు మన యవ్వనస్తులు, క్రైస్తవ బిడ్డలు. ఇటు ఆరాధన బాగా జరిగించి, పాటలు బాగా పాడి, ఇన్స్ట్రుమెంట్స్ బాగా వాయించి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? బయటికి పోయి బార్లో కూర్చుని బాగా జరిగింది. దేవుడు చూడట్లేదా? పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో. ప్రతి ఒక్కడి తాట తీయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఏ రోజో మనకు తెలియదు. అది ఆ దుర్దినాలు మనకు రాకముందే సంవత్సరం మరలా మన జీవితంలోకి వచ్చిందంటే దేవుడు అంటున్నాడు, ఏకనైనా మారితే మారు. చాలా మంది ఏడాదిని చూడకుండా పోయారు, వచ్చే ఏడాది చూడకుండా పోతాం.